జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాను రాను రాజకీయ జోకర్లా మారిపోతున్నారు. బహుశా ప్రపంచంలో బినామీ పార్టీ నడుపుతున్న ఏకైక నాయకుడు పవన్ కావచ్చు. తెలుగుదేశం కోసమే 10 ఏళ్లుగా పవన్ తన పార్టీని నడుపుతున్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం ఆయన చెప్పినట్టులా ఆడుతున్నారు. బహిరంగ వేదికలపై చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటం కోసం తన పార్టీని తానే అవమానించుకుంటున్నారు. అందుకే కాపు సామాజిక వర్గం గౌరవించే చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి వారు పవన్ పట్ల తమ విరక్తి భావాన్ని ప్రకటించారు. పొలిటికల్ జోకర్ పవన్ వ్యవహార సరళిపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ జోదంలో ఒక జోకర్గా మిగిలిపోయేలా ఉన్నారు. చంద్రబాబు తనకు ఎక్కడ ఎప్పుడు అవసరమైతే అక్కడ పవన్ను వాడేసుకుంటున్నారు. పేకాటలో జోకర్ను కూడా అలాగే వాడుతుంటారు. చివరికి పరిస్థితి ఏ దశకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మేలుకోరి మాట్లాడుతున్న సీనియర్ నేత మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యను, అలాగే జనసేనలోకి వెళదామా అని ఆలోచించిన మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంల కన్నా చంద్రబాబు నాయుడే తనకు ఎక్కువ అనే దశకు చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీని తానే అవమానించుకుంటూ ఆయన కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నట్లుగా పవన్ వ్యవహరించారు. లేకుంటే రాజకీయాల్లో బలహీనతలను ఎవరూ అంత బహిరంగంగా చెప్పుకోరు. మరో పార్టీని గొప్పగా పొగడరు. మహా అయితే ఒక మంచి మాట చెబుతారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు విరుద్ధంగా జనసేన కేడర్ లేదా నేతలతో చర్చించవలసిన విషయాలను జెండా బహిరంగ సభలో ప్రస్తావించి తన పార్టీ గాలి తానే తీసుకున్నారు. మనకు అంత బలం ఉందా, బూత్ స్థాయి బలగం ఉందా, భోజనం కోసం ఖర్చులు ఇవ్వగలమా, ఏవేవో పిచ్చి ప్రేలాపలను చేసి టీడీపీ వారి దృష్టిలో మరీ చులకనైపోయారు. సహజంగానే చంద్రబాబుకు టీడీపీ నేతలకు ఇది బాగా సంతోషం కలిగించి ఉంటుంది. అందుకే తాము మొదటి నుంచి జనసేనకు 10ో 12 సీట్లు ఇస్తే పవనే తమ వెంటపడి వస్తాడని వారు ఓపెన్గానే చెబుతూ వచ్చారు. దాన్ని పవన్ నిజం చేశారు. పైగా తనకు సలహా ఇస్తే ఒప్పుకోనని సొంత పార్టీ శ్రేయోభిలాషులపై ఆయన ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు చేగొండి, మరోవైపు ముద్రగడ లేఖలు రాసి పవన్ కళ్యాణ్ను ఫుట్బాల్ ఆడుకున్నారు. ముద్రగడ లేఖ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. 2 సార్లు కలుస్తానని కబురు చేసి పవన్ ఆ తర్వాత ముద్రగడ ఊరు వైపు కూడా వెళ్ళకపోవడం సహజంగానే అసంతృప్తి కలిగిస్తుంది. మామూలుగానే ముద్రగడ చాలా సున్నితంగా ఉండే మనిషి, ఎలాంటి అవమానాన్ని సహించే వ్యక్తి కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇలా చేయడం అంటే అది అహంకారంతో కూడిన పని అని ముద్రగడ భావించి ఉండాలి. అందుకే ఆయన ఒక లేఖ రాస్తూ తనను కలవపోవటం వెనుక ఎవరి ఒత్తిడుందో తెలుసుకోగలనని వ్యాఖ్యానించారు. అంటే పవన్ పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒత్తిడి ఉండవచ్చని ముద్రగడ అభిప్రాయపడి ఉండాలి. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా హింసించారు. పోలీసులు బూతులు తిట్టడం ఆయన ఎప్పటికీ మరవలేరు. అయినా కాపు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్తో అవగాహనకు రావడానికి కూడా ముద్రగడ కొంత తగ్గితే ఇలా పరాభవం ఎదురైందని ఆయన బాధపడి ఉండవచ్చు. ఆ లేఖలో పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని, ఆయన ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని ముద్రగడ ఎద్దేవా చేశారు. అంటే చంద్రబాబు అనుమతి లేకుండా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పవన్ ఉన్నారని ఆయన తేల్చేశారు. కాపు జాతి కోసం తాను బాధలు, అవమానాలు అన్నిటినీ మర్చిపోయి పవన్తో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడితే పవన్ తన వద్దకు వస్తానని రాలేకపోయారని అన్నారు. అయినా 24 సీట్లలో జనసేన పోటీ చేస్తుంటే తన అవసరం ఏముంటుందని ఆయన పేర్కొన్నారు. 80 అసెంబ్లీ సీట్లు, 2.5 ఏళ్ల సీఎం పదవి షేరింగ్ తీసుకుని ఒప్పందం అవ్వవలసి ఉండగా ఆ సాహసం పవన్ చేయలేకపోయారని ముద్రగడ తేల్చేశారు. తాను డబ్బు కోరుకోలేదని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయలేదని అంటూనే మీలా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడంతో మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పుపట్టిన ఇనుములా మిగిలిపోయానని, అందుకే తనను కలవడానికి రాలేదని ముద్రగడ వ్యంగ్యాస్త్రం సంధించారు. దీనికి పవన్ కళ్యాణ్ నోరు విప్పలేదు. జనసేన నేతలు ఎవరూ స్పందించలేదు. ఇక చేగొండి అయితే తాడేపల్లిగూడెం సభ తర్వాత నిస్సహాయంగా చంద్రబాబు పవన్లను ఉద్దేశించి మీ కర్మ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత టీడీపీ మీడియా, టీడీపీ సోషల్ మీడియా చేగొండిని తోలనాడుతూ ప్రచారం చేసిందట. తనను వైసీపీ కోవర్టుగా ముద్ర వేసిందట. దాంతో ఆయన మరో లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ మేలు కోరి కాపులకు ముఖ్యమంత్రి పదవి రావాలని ఆశిస్తుంటే
తనను కోవర్ట్ అంటారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా చేసిన వివిధ కార్యకలాపాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంతకాలం క్రితం కాపు ఉద్యమ నేతలు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ను కలిసినప్పుడు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనని అన్నారు. 20 సీట్లకు ఒప్పుకుంటానని అనుకోవద్దన్నట్లుగా మాట్లాడారు. కానీ తీరా అసలు విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నేతలకు జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చంద్రబాబు మాటలకే విలువ ఇస్తున్నారన్న సంగతి బోధపడింది. ఇప్పటికైనా చంద్రబాబు నోట 2.5 ఏళ్ల పాటు పవన్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పించాలని చేగొండి డిమాండ్ చేశారు. ఇది హరిరామజోగయ్య అత్యాశే అనుకోవాలి. మొత్తం మీద చంద్రబాబుకు జోకర్లా పవన్ కళ్యాణ్ ఉపయోగపడడం ఒక కోణమైతే కాపులు బీజేపీ తన అభిమానుల మధ్య సాలిగుడిలో చిక్కుకున్న పరిస్థితి పవన్కు ఎదురవుతోందని చెప్పాలి.